మంత్రి నారా లోకేష్ చొరవతో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా విమానంలో తిరుపతికి తరలిస్తున్నట్లు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యురాలు రాయపాటి మమత తెలిపారు. నగరంపాలెంలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో గురువారం మమత మీడియాతో మాట్లాడారు. చెరుకూరి సుష్మా అనే మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించి అవయవదానానికి ముందుకొచ్చారని చెప్పారు. ఈ మేరకు అవయవదానం చేసి అనేక మందికి ప్రాణదానం చేశారని కొనియాడారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ త్రూ ఇన్ఫామ్ చేస్తే ఏ మినిస్టర్ కూడా నాకు తెలిసి నెక్స్ట్ 15 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యి దానికి అవసరమైన అన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన సొంత ఖర్చుతో ఫ్లైట్ ఇస్తున్నారు అనేది. ఐఎమ్ షూర్ ఇంకొక గవర్నమెంట్లో కానీ ఇంకొక పర్సన్ కానీ ఇలాంటివి చేయవలసిన అవసరం కూడా లేదు అంత హడావిడిగా వేరే వాళ్ళకి. కానీ ఆయన చేశారు. అండ్ గవర్నమెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకుందండి. ఎందుకంటే ఒక్క పర్సన్ చనిపోతూ ఒక 7-8 మందిని బతికించగలుగుతున్నారు అంటే అది ఎంత మంచి విషయమో. సో వాళ్ళు జియో నెంబర్ 95 కూడా పాస్ చేశారు. ఎవరెవరైతే ఇలా అవయవ దానం చేశారో వాళ్ళకి ఏదర్ కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ ఆల్ ఆనర్స్తో వాళ్ళ క్రిమేషన్ అది చేసేట్టు అని చెప్పి ఆ జియో కూడా పాస్ చేశారు. అదే కాదు, మనం అవయవాలు షిఫ్ట్ చేసే టైంకి కూడా గ్రీన్ కారిడార్ ప్రొవైడ్ చేయటం కానీ అలాంటివి చేయటంలో కూడా గవర్నమెంట్ చాలా ముందుకు వస్తుంది. అంత హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారో సిమిలర్గా ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాము గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చేయాలి, అందరికీ రీచ్లో ఉండాలి అనే ప్రయత్నంలో కూడా గవర్నమెంట్ ఉందండి. ఇప్పుడు సరే ప్రస్తుతానికి మన హాస్పిటల్లో కేసు విషయానికి వస్తే యంగ్ లేడీ, ఏ కోమార్బిడిటీసు లేవు, 47 ఏళ్ల వయసు ఉన్న ఆవిడే, సుష్మా అనే ఆవిడే గత 15 రోజులుగా కొంచెం తలనొప్పి వస్తుంది. యూజువల్గా ఎవరైనా ఏదో చిన్న తలనొప్పి, టెన్షన్, హెడేక్ అని అనుకుంటాము. అండ్ లాస్ట్ 2 డేస్లో కొంచెం వామిటింగ్స్ అయ్యాయి. సో మన హాస్పిటల్కి వచ్చేసరికి ఆల్రెడీ తలలో బ్లీడింగ్ అయిపోయి వచ్చారు. ఇమీడియట్గా రాగానే మనం సర్జరీకి తీసుకున్నాము. కొంతమంది దానివల్ల ఇంప్రూవ్ అవుతారు, కానీ ఈవిడ కేసులో ఇంప్రూవ్మెంట్ రాలేదు. అండ్ ఫైనల్లీ బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. సో ఆ అటెండెంట్స్ ఎంత వాళ్ళు ముందుకు వచ్చేసి మేము మా మదర్ది, స్పెషల్లీ 2 చిన్నపిల్లలు అండ్ వాళ్ళ హస్బెండ్ కలిసి డిసైడ్ చేసుకొని మా మదర్ది ఇంకొకరికి ఉపయోగపడితే మేము వచ్చి డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నాము అని వాళ్ళు ముందుకు వచ్చారు. సో మన హాస్పిటల్లో రిజిస్టర్ అయిన పేషెంట్స్ ఉన్నారు ఆల్రెడీ, లివరు, కిడ్నీ అండ్ వేరే హాస్పిటల్స్కి కూడా కొన్ని ఆర్గాన్స్ వెళ్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పద్మావతి హాస్పిటల్కి వెళ్తుందండి. దానికి వాళ్ళ రాత్రి ఒకసారి ఇక్కడ ఆర్గాన్ రిట్రీవ్ చేశాక 4 గంటల నుంచి మ్యాక్సిమం 6 గంటల లోపల హార్ట్ రీపర్ఫ్యూజ్ చేయాల్సి వస్తుంది అక్కడ. అందుకని అది ఫ్లైట్లో వెళ్తుంది. దానికి గ్రీన్ కారిడార్ అదంతా గవర్నమెంట్ సాయం చేయబోతున్నారు. అండ్ లంగ్స్ వేరే హాస్పిటల్స్కి ఇస్తున్నాము అలాగా. అండ్ ఒక కిడ్నీ కూడా వేరే హాస్పిటల్కి వెళ్తుంది. సో ఈవిడ వల్ల ఒక 7-8 మంది మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నారండి. సో మీ అందరి త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ముందుకు వస్తే కనుక ఎడిదిరిగి చనిపోయిన వాళ్ళని చనిపోబోతున్నారు. మనం ఎడిదిరిగి కాపాడలేము బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళని. సో అలా జీవచలంలా ఉండేదానికంటే వేరే వాళ్ళని బతికించాలి. అండ్ అది మీ త్రూ కూడా చెప్పాలనుకుంటున్నాను.